అందరికీ నమస్కారం. నేను బోధన్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తల్లారి నవీన్ మాట్లాడుతున్నా. ఏదైతే గత 10 సంవత్సరాలు అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండే, మన నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఉండే, నేను అడుగుతున్న అరవింద్ గారికి, నువ్వు బోధన్లో వచ్చి నెల రోజులలో నేను ఫ్యాక్టరీని తయారు చేపిస్తా, నా మాట నా హామీ అన్నావు. 10 సంవత్సరాలు గడిచిపోయింది, నువ్వు ఎక్కడున్నావు? కానీ ఈరోజు నువ్వు మా సార్ పైన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తెలిసి తెలియని ఏజ్లో నుంచి ఏదో ఒకరి పైనుంచి నువ్వు వచ్చినావు. కానీ ఇక్కడ కష్టపడి గత 30 సంవత్సరాల నుంచి ఒక వైట్ కలర్ గా మా సార్ ఈ రోజు ఉన్నాడు అంటే ఆయన ఘనత, ఆయన కష్టం. సుదర్శన్ రెడ్డి సార్ గారు ఈసారి ఇక్కడ గెలవడానికి కారణం ఆయన చేసిన మంచి పనులు. కానీ గతంలో ఈ 10 సంవత్సరాలు పరిపాలించిన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈ బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ గారు కావచ్చు, ఏం అభివృద్ధి పథకాలు చేసిందని అడుగుతున్నా. ఉన్న భూములను దోచుకోవడం, ఫ్యాక్టరీ రైస్ మిల్ల రైతుల ధాన్యాన్ని దోచుకోవడం, ఎందరో మంది నీ వల్ల ఈరోజు ఉద్యోగస్తులు వాళ్ళపై కేసులు అవుతున్నాయంటే కేవలం నీ బెదిరింపుల వల్ల. ఆ రోజు చేసిన తప్పులకు వాళ్ళు ఈ రోజు రోడ్డు పైన పడ్డారు కేవలం నీ వల్ల. కానీ ఇక్కడ టిఆర్ఎస్ నాయకులు అది చేస్తా ఇది చేస్తా అని అన్నారు. అప్పుడు గతంలో ఉన్న ఎంపీ కవిత, నేను ఫ్యాక్టరీని మారుస్తా, ఫ్యాక్టరీని తీసుకొస్తా, మా నాన్న సీఎం, నేను ఇక్కడ బోధన్ నియోజకవర్గ కోడలు అన్నారు. ఈ రోజు ఆ కోడలే బోధన్ నియోజకవర్గానికి నాశనం చేసిందని నేను తెలియజేస్తున్నా. ఇక్కడ టిఆర్ఎస్ నాయకులకు కానీ, అక్కడ అరవింద్ గారికి కానీ మా సార్ పైన, సుదర్శన్ రెడ్డి సార్ పైన మాట్లాడే అర్హత, హక్కు ఏది లేదు. ఇక్కడ ఏమేం డెవలప్మెంట్లు చేసిందో మీకు తెలియదా? ఈ నిజామాబాద్ జిల్లాకు మా సార్ ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చారు. అలాగే బోధన్ కి చూసుకుంటే నర్సింగ్ కాలేజీని తీసుకొని వచ్చారు. ఇక్కడ 4 ways కావడానికి కారణం మా సార్. ఈ రోజు ఏదైతే నీటి పైన కొట్లాడుతున్నామో, నీటి ఇరిగేషన్ పైన ఎత్తిపోదల పథకాన్ని కూడా ఈ రోజు బోధన్కి కానీ నిజామాబాద్ జిల్లాకు కానీ నీరు అందించిర్రు అంటే అది మా సార్ ఘనత. మీరు ఏం చేసిర్రని నేను అడుగుతున్నా. అరవింద్ గారు గత ఎంపీ కాక ముందు బోధన్కి వచ్చి రైల్వే బ్రిడ్జ్ ప్రారంభం చేసిర్రు. ఇప్పటి వరకు నీ ముఖం లేకుండా పోయింది. కానీ ఇక్కడి ప్రజలు నీకు ఓటేసిరన్న సంగతి నువ్వు మర్చిపోయినావు అనుకుంటా. కానీ ఓట్లేసినందుకు ఒక కష్టపడే వ్యక్తి ఎలా ఉండాలి అంటే మా సార్ లాగా ఎప్పుడు రైతుల సంతోషాన్ని, విద్యార్థులు భవిష్యత్తు కొరకు రాత్రి పగలు ఆలోచించే వ్యక్తి పైన ఇలాంటి నిందలు మోపడం మంచిది కాదు.